గురు పూజ మహోత్సవానికి ప్రతి సంవత్సరం ఇలా మీ అందరితో కలిసి చేసుకుంటున్నందుకు ఎన్ని జన్మల సుకృతం చేసుకున్నానో మరి నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఈ గురు పూజలు అనేది ఒక ఎగ్జాంపుల్గా ఎలా అంటే ఒక పవర్ ఛార్జింగ్. ఒక మనిషి తన పని అంతా చేసుకుని టయర్డ్ అయిపోయి నిద్రపోతే ఎటువంటి ఎనర్జీ వస్తుందో ఆ మళ్ళీ సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ అంతా మనకేం కావాలో మనకు తెలియదు. కానీ మనని నడిపించే మన గురువు గారికి తెలుసు మనకి ఏది కావాలి అనేది. ఇప్పుడు బైబిల్లో ఒక వర్డ్ ఉంటుంది, యేసు ప్రభు గొర్రెల మందని కాసుకుంటూ అలా వెళ్ళేవారు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పారు అక్కడ. ఏ మనిషికి ఏది కావాలో ఆ కాపరికి తెలుసు కాబట్టి ఆ కాపరి దాన్ని తగినట్టుగా ఆ గొర్రెని అలా నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా మాస్టర్ గారు కూడా ఇక్కడున్న మన గ్రూప్లో ఎవరెవరికి ఏది కావాలో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఆయనతో ఆ ఎనర్జీ ఇస్తూ నడిపిస్తూ ఉన్నారు. ఇదివరకు నాకు పెద్దగా శ్లోకాలు ఇవన్నీ నాకు పెద్దగా రావు. నా జీవితంలో గురువు గారి యొక్క ఇంపార్టెన్స్ నా లైఫ్లో గురువు అనే మహోన్నత వెలుగు ఎటువంటి అవి మిరకిల్స్ అనండి, లేకపోతే అప్లిఫ్టింగ్ అనండి, ఎలివేషన్ అనండి, మరి ఏ వర్డ్ ఇవ్వాలో నాకు తెలియదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చదువుకోండి. మామూలుగా చదివేసుకుంటూ ఉండేదాన్ని. కానీ అసలు మీనింగ్ ఏంటి? గురు బ్రహ్మ అని చదువుతున్నాం, గురు విష్ణు అని చదువుతున్నాం అని మాస్టర్ గారిని కలిసిన తర్వాత నాకు, ఎందుకంటే ఈ శ్రీమాత వేద గణపతి ఈ బుక్స్ అన్నీ ఇచ్చినప్పుడు మనం క్యాజువల్గా పూజ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దాని యొక్క భావం ఏంటి అనేది తెలీదు. పూజ చేసామంటే చేస్తాం అయిపోయింది, వండుకున్నామా నైవేద్యం పెట్టేసామా అయిపోయింది. కానీ దాని భావం ఏంటి అనేది మాస్టర్ గారు ఇచ్చిన ఆ బుక్స్లో ద్వారా చదువుకుంటున్నాం. ఓహో ఇది అర్థం ఇదా, అది అర్థం ఇదా అనేది ఒక్కోటి తెలుసుకుంటున్న కొద్దీ చదివిన ప్రతిదానికి దాని భావంతో మనం చేస్తే దాని ఆనందమే వేరు అనేది నేను రుచి చూశాను. కానీ గురు బ్రహ్మ అంటున్నాం, గురు విష్ణు అంటున్నాం ఏంటి అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ పరబ్రహ్మమే వెలుగుగా వచ్చి ఆ వెలుగుని మనం యాజ్ ఇట్ ఈస్ మనం చూడలేము. కాబట్టి ఒక శరీరాన్ని ధరించి మనకి కావాల్సింది ఏంటి, ఆ దేవుడే గురువుగా వచ్చి మనకి ఒక గైడెన్స్ ఇస్తున్నారు అనేది అర్థమైంది. ఇప్పుడు మన ఫిజికల్ వరల్డ్లో మనకు కావాల్సినవి అన్నీ ఎలా మన ఫాదర్ ఎలా సమకూర్చుతున్నారో, మన జన్మనిచ్చిన తండ్రి మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఒక ఐడెంటిఫై చేయలేని ఒక ప్లేస్ నుంచి వచ్చాము. కానీ ఆ ప్లేస్లో మనని నడిపించే స్పిరిచువల్ తండ్రికి తెలుసు, మనకు తెలీదు. బైబిల్లో ఉంటుంది, తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తన ఇంటికి చేరడానికి తండ్రి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడెక్కడో పనిచేశాడు, ఏదో చేశాడు, కానీ ఆఖరి గ్రహించాడు, అయ్యో నా తండ్రి ఇంట్లోనే చాలా ఆనందం ఉండేది కదా, అదేదో నేనేదో సంపాదించుకుందాము, నేనేదో ఇండివిజువల్గా బతుకుదాము, ఆ హ్యాపీనెస్ ఏదో చూద్దాం అని చెప్పి నా తండ్రిని వదిలిపెట్టేసి వచ్చాను. మళ్ళీ మార్గము చూపు మీ ఇంటికి, నా తండ్రి ఇంటికి అని చెప్పి లోపల నుంచి వచ్చే బాధ ఉంటుంది. అయ్యో నా తండ్రి ఇంటికి మళ్ళీ మార్గం కావాలి నాకు అని నాకు అర్థమైంది. ఇది కాదు, మనకు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి అని. కానీ దానికి చూపించే గైడెన్స్ మాస్టర్ గారు. అది ఎప్పుడైతే అర్థమైందో మనకి లోకంలో ఉన్న ఈ చిన్న చిన్నవి ఇవన్నీ అది ఎంత పెద్ద టెన్షన్ అయినా అయ్యి ఉండొచ్చు. కానీ ఇవన్నీ చూసుకునే ఆయన ఉన్నారు, ఇది కాదు, ఇవాళ ఉంటుంది, ఇది శాశ్వతం కాదు. కానీ ఒకటి ఉంది, దాని దగ్గరికి మనం
దాన్ని నడిపించే తండ్రి నాతో ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, నాలో ఉన్నాడు అని ఆ ట్రూత్ అది ఎప్పుడైతే మనకి మన బుర్రకి తట్టిస్తారో అప్పుడు చూసే చూపు వినే అదంతా మారిపోతుందేమో అనిపించింది. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇదివరకు ఇది ఎలా సాల్వ్ అవుతుంది, ఫిజికల్ ప్రాబ్లం అయినా స్పిరిచువల్ ప్రాబ్లం అయినా, స్పిరిచువల్ ప్రాబ్లం అంటే అది తప్పు అని తెలుసు, వాళ్ళతో అలా మాట్లాడకూడదు అని తెలుసు, కానీ ఒక ఇగో అడ్డం వచ్చేస్తుంది, నేనేంటి తగ్గేది ఏంటి అని. కానీ ఇది కాదు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నారు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు, శత్రువుని కూడా ప్రేమించు అంటారు. ఎట్లా ప్రేమించేది? మాస్టర్స్ కంటే అది 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 సాధ్యం. కానీ మామూలు ఈ లోకంలో ఈ మట్టి శరీరంతో జీవిస్తూ ప్రతి దానికి కొన్ని హర్డల్స్ ఇవన్నీ మనమే వేసేసుకుని అసలు ఎట్లా ప్రేమించేది అని అన్ని ఆ డైలమాలో ఉన్నప్పుడు మాస్టర్ గారు ఇచ్చిన ఆ సిడీస్లో నాకు ఆన్సర్ దొరికింది. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అని అంటే అసలు నేను అంటే ఏంటి? అసలు నేను అంటే ఈ శరీరమా, లేకపోతే మన మనసా, లేకపోతే ఏంటి నేను అంటే అనే దాని గురించి మాస్టర్ గారు లెక్చర్లో నాకు ఆన్సర్ దొరికింది. అసలు నేను అనేది అసలు ఈ భారతి కాదు, నేను అనేది ఒకటి ఉంది, అదే వెలుగు. ఆ వెలుగే నీ ఎదురు ఈ మనిషిలో ఉంది. ఈ పంచభూతాత్మకమైన శరీరం ఎప్పుడైనా సరే వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆ నేను మరి ఆ వర్డ్ ఎవర్ లాస్టింగ్ అంటారో ఎవర్ లివింగ్ అంటారో మరి నాకు తెలియదు. కానీ ఆ వెలుగును నువ్వు ఎదురు వాళ్ళు చూడగలటం, నువ్వు అభ్యాసం చేయగలిగితే నువ్వు వాళ్ళని ప్రేమించడం మొదలెడతావు అని అర్థం. ఇంకా అప్పుడు నేను ప్రతి వాళ్ళలో మాస్టర్ ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, కామన్గా ఒక హౌస్ వైఫ్గా నేను ఫేస్ చేసే కొన్ని చెప్తున్నాను. మధ్యాహ్నం 1 గంటకో 1:30 మన భోజనాలు అయిపోయినాక ఎవరో వచ్చారు ఇంటికి. వచ్చినప్పుడు అమ్మ ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ వంట చేసి పెట్టాలా అనే ఒక చిన్న ఇదో వచ్చినప్పుడు అదే ఈ టైంలో మాస్టర్ గారు మన ఇంటికి వస్తే మనమైనా ఫీల్ అవుతాం. అని ఎవరు వచ్చిన మాస్టర్ గారు మీరు వచ్చారనుకుంటున్నాను. అప్పుడు ఆ ఆనందం వేరే. అమ్మో మాస్టర్ గారు ఈ టైంలో మనకు వచ్చారంటే గబగబా ఏం కావాలో అని. అట్లా ప్రతి సిచ్యుయేషన్ని ఆ కోణంలో కొంచెం టర్న్ చేయడం మొదలెట్టారు. అప్పుడు ఇంట్లో అనుకోండి, ఏంటి ఇది వరకు ఎవరు వస్తున్నారు అంటే ఇప్పుడా అయినా అనేది ఇప్పుడేంటి కాస్త కొంచెం టర్న్. మన ఇంట్లో మన బిహేవియర్ బయట కంటే మన ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది, మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా చేస్తున్నాము అని. అప్పుడు నా లైఫ్లో అలా కొన్ని చేంజెస్ అలా నాకు అర్థం అవుతారు. ఏదో ఒక చేంజ్ లాంటిది నాలో జరుగుతుంది. ఇదివరకు ఉన్న మైండ్ సెట్కి ఇప్పుడు ఉన్న మైండ్ సెట్కి కొంచెం చేంజ్ జరుగుతుంది అని. ఇంకా తర్వాత ఇదివరకు నేను పూజలు చేస్తున్నప్పుడు అనుకునేదాన్ని, అప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఏంటి, ఈ రాముడు కృష్ణుడు ఇవన్నీ చాలా చాలా పేర్లు ఉన్నాయి. వేరే వేరే వాళ్ళలో అయితే ఒకటే దేవుడు, జీసస్ ఒకటే దేవుడు, అల్లా ఒకటే దేవుడు. ఇన్ని దేవుళ్ళు ఏంటి అని ఒక చిన్న డౌట్ ఉండేది. సరే మామూలుగా పూజ చేస్తున్నప్పుడు ఒకరోజు చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. ఒకరోజు ఇవాళ చేయాలా పూజ, ఏదో మంచి పుస్తకం చదువుకుంటే బాగుంటుంది కదా ఆ టైంలో అని ఒకరోజు అనిపించేది. ఒకరోజు మాస్టర్ గారితో ఇలా చెప్పాను, మాస్టర్ గారు ఇలా అనిపిస్తాను మాస్టర్ గారు ఇంతమంది దేవుళ్ళు ఏంటి అని అంటే అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు. నువ్వు మీ ఆయనకి వైఫ్వి, మీ అబ్బాయికి మదర్వి, మీ నాన్నగారికి కూతురువి, అలా ఆ రిలేషన్. కానీ నువ్వు ఒకటే కదా, కానీ నువ్వు చేసే యాక్టివిటీస్ డిఫరెంట్. అప్పుడు దాని గురించి ఆలోచించడం మొదలెట్టాను. మాస్టర్ గారు సిడీస్ వింటున్న కొద్దీ పొద్దున్నే సూర్యోదయం అవుతుంది. ఇదివరకు అనుకునేదాన్ని, ఏంటి ఈ జనమంతా సృష్టికర్తను వదిలిపెట్టేసి సృష్టిని పూజించడం మొదలెడుతున్నారు ఏంటి అని ఒక డౌట్ ఉండేది. కానీ ఎప్పుడైతే మాస్టర్ గారు సిడీస్ వింటున్నానో, అవును ఈ సూర్యోదయం అవుతాను కదా, ఈ సూర్యోదయాన్ని ఈ మెకానిజము ఆ టైంకి
తీసుకొచ్చే ఏదో ఒక పవర్ ఉంటుంది కదా, ఆ పవరే కదా ఈ వెలుగుని మొత్తం ఇచ్చేది. మరి అప్పుడు ఈ సృష్టికర్త సృష్టి డిఫరెంట్ కాదు కదా, ఒకటే కదా, ఆయన చేసే పదే కదా ఇది అనేది ఎప్పుడైతే అర్థమైందో ఇక అప్పుడు నా మైండ్లో ఆ డౌట్ పూర్తిగా పోయింది. ఇంకా అలా ఒక్కొక్క స్టెప్ నా ఒకటి అని కాదు, ప్రతి నిత్యం ఏదంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఏదన్నా మాస్టర్ ఇక్కడ వైజాగ్లో ఉన్నారు, నేను విజయవాడలో ఉన్నాను, ఏదన్నా మనసుకి కొంచెం అనిపించినా కొంచెం ట్రబుల్ వచ్చిన మనసులో అనుకునేదాన్ని, మాస్టర్ గారు ఇది నేను మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను, మీదే బాధ్యత. ఎందుకంటే ప్రయాసపడి భారం మోయించున్న సమస్తమైన వారి ద్వారా మీరు నా యొక్కకి రండి, నేను నా శాంతిని మీకు ఇస్తాను. అందుకనే ఆ భారాన్ని అంతా ఆయన చేసేస్తాను. ఏ టైప్ నుంచి ఎలా హెల్ప్ వస్తుందో నాకు తెలియదు, కానీ హెల్ప్ వచ్చేస్తుంది, సొల్యూషన్ వచ్చేస్తుంది. అది చిన్న చిన్న విషయాలు ఎప్పుడైతే నేను ఆ రుచి చూశానో అప్పటి నుంచి ఈ ఫిజికల్ వరల్డ్లో కావాల్సిన ఈ చిన్న చిన్నవి సమకూరుస్తుంది మాస్టర్ గారు. అసలు ఆయన మాస్టర్గా వచ్చి ఆ పరమేశ్వరుడే ఒక గురువుగా వచ్చి మనకి వీటి కోసం కాదు, అసలు మెయిన్ దానికోసం మళ్ళీ ఆయన నడిపిస్తూ ఉంటారు. సో ఈ అప్లికేషన్ వాటికి అప్లై చేయడం మొదలెట్టారు. అసలు ఏంటి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది ప్రతి విషయంలో మాస్టర్ గారు నాకు గైడ్ చేస్తున్నారు. ఇక్కడ వైజాగ్ వస్తున్నాము అని అంటే అదొక పెద్ద ఆనందం. లేదండి ఇంట్లో కూడా కొన్ని ఏమైనా టూర్స్ అటు వెళ్ళాలన్నా కూడా అవి కొన్ని పోస్ట్పోన్ చేసేసుకుని, ఎందుకంటే మొన్నే కదా అటు వెళ్ళొచ్చా మళ్ళీ ఇప్పుడు వైజాగ్ అంటారు, అందుకని ఈ స్లాట్ కోసం అని చెప్పి కొన్ని మేము వదిలేసేసుకుంటాం. ఆ పరమ గురు సన్నిధి, ఆయన కృప, ఆయన గైడెన్స్. ఎందుకంటే మన ఇల్లు ఒకటి ఉంది, ఆ ఇంటికి చేరాలి. మనం చేరుతూ బైబిల్ ఒక మాట, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని ఉంటుంది. అంటే నాతో పాటు ఈ ఆనందం మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. సో ఆ ప్రయాణంలో గురువు గారి కృప నాకు కావాలి, ఆయన బ్లెస్సింగ్స్ నాకు కావాలి.